ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మ ఇప్పుడు చూసుకుంటే ఈ మధ్య కాలంలో వీడియో బాగా వైరల్ అవుతుంది. గత 2-3 రోజుల నుంచి అయితే చాలా మంది చూస్తున్నారు. మన ఇండియన్ని యుఎస్ వాళ్ళు అరెస్ట్ చేశారన్నమాట. అంటే ఎందుకు చేశారు అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. అంటే మన ఇండియన్స్ అక్కడ చదువుకోనికని పోతున్నారు, ఉద్యోగాల మీద పోతున్నారు. అవి కాకుండా వీరు వేరే పనులు చేయడం వల్ల, అంటే 15 ఏళ్ల బాలికతో చాటింగ్ చేసిన, 18 ఏళ్ల లోపు ఉన్న అమ్మాయిలతో ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా, చాట్ చేసినా అక్కడ చాలా కఠినంగా శిక్షలు ఉంటాయమ్మా. ఇప్పుడు జరిగింది కూడా అదే. ఎంతో కష్టపడి పేరెంట్స్ ఇక్కడ ఆస్తులు అమ్ముకొని, అప్పులు చేసుకొని, డబ్బులు సంపాదించి కష్టపడి అక్కడికి పిల్లల్ని చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా పంపిస్తే ఇక్కడ వీళ్ళు ఇలాంటి పనులు చేయడం వల్ల ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ పరువు పోవడమే కాదమ్మా, ఇక్కడ మన ఇండియా యొక్క పరువు కూడా తీసేస్తున్నారు వీళ్ళు. సో అంటే అక్కడికి వెళ్ళేటప్పుడు పిల్లలకి ఎలాంటి జాగ్రత్తలు చెప్పాలి, అక్కడ అసలు ఎలాంటి శిక్షలు ఉంటాయి, మనం ఎలాంటి తప్పులు చేయకూడదు అనేది ఇది ఒక అవేర్నెస్ మాత్రమే చేస్తున్నాము. సో ఒక్కసారి దాని గురించి డీటెయిల్ గా చెప్పండి అమ్మా. మీరు అంటే తల్లిదండ్రులు అండి, మరి ముఖ్యంగా పిల్లలను బయటికి పంపించి, బయట దేశాలకు పంపించి చదివించడం అనేది అదొక ప్రిస్టేజ్ ఇష్యూగా తీసుకుంటాను. మనం దీని మీద చాలా వీడియోస్ చేశాము. సో ఆస్తులు అమ్మేసి తర్వాత వాళ్ళు పిల్లల మీద ఎంతో ఆశలు పెట్టుకొని ఎంఎస్ చేయడానికి పంపిస్తున్నారు. తర్వాత ఇంకా ఫర్దర్గా చదువుకోవడానికి, ఉద్యోగాలు చేయడానికి పంపిస్తున్నారు. అంటే ఉద్యోగాలు చేసే వాళ్ళు కొంచెం మెచ్యూరిటీతో ఉంటారు. ఈ పిల్లలు ఉంటారు చూడండి, వాళ్ళు చదువుకోవడానికి వెళ్తున్నాము అనేది మాత్రం మర్చిపోయి మిగతావన్నీ చేస్తున్నారు. కాబట్టి పిల్లలు అక్కడికి వెళ్ళే వాళ్ళు మరి ముఖ్యంగా మీరు చాలా తెలుసుకోవాలండి. ఏది పడితే అది చేస్తే ఈ రోజు ఎవడో పట్టుకుంటే బయటకు రావడానికి అది ఇండియా కాదు. మీరు చేసిన ఏ వెధవ పనిని కూడా అక్కడ ఎవరు సమర్థించరు. నీ చుట్టుపక్కల ఉండరు, నీ తల్లిదండ్రులు ఉండరు, నీ ఫ్రెండ్స్ ఉండరు. ఒకవేళ ఉండి రికమెండ్ చేసినా అక్కడ ఎవ్వడు, ఇది మీరు అండర్లైన్ చేసుకోండి. అక్కడికి వెళ్ళే ప్రతి పిల్లలు, ప్రతి పేరెంట్స్ మీరు పిల్లల్ని పంపించే మీద ఈ జాగ్రత్తలు కంపల్సరీగా మీరు చెప్పాలి. సో మావాడు లైసెన్స్ లేకుండా డ్రైవ్ చేశాడు, హెల్మెట్ లేకుండా, మావాడేనండి వదిలేయండి, పలాని ఫోన్ చేస్తాడు, ఏదో పోలీసు అతను చెప్పేస్తాడు, వదిలేస్తాడు కదా. కానీ కాదండి, అలా కాదు. మావాడు మైనరు ఏదో పిచ్చిలో తాగాడు, ఒక అమ్మాయిని పాడు చేశాడు అంటే కూడా ఇక్కడ మన దగ్గర శిక్షలు లేవు. అది మన దౌర్భాగ్యం. కానీ అక్కడ కాదు, అక్కడ ప్రతి దానికి కంపల్సరీగా శిక్ష అనేది ఉంటది. మీరు ఎవ్వరు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా చెప్పినా కూడా వాళ్ళు వినరండి. డబ్బు సంపాదించడానికి ఎన్ని అవకాశాలు ఉంటాయో, కానీ లాపరంగా చూస్తే చాలా కఠినంగా ఉంటుందమ్మా శిక్షలు. ఇక్కడ నుంచి మనం ఎవరి చేత ఏం చేయించాలని కూడా చేయించుకోలేము. మీరు ఇంకొకటి, మీరు అక్కడ ఉండి మీకు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ మీకు పనికిరాదు. మీరు లాస్ట్ కి ఏం చేయాలంటే జైల్లో ఉండిపోవాల్సిన పరిస్థితి. అసలు మీరు ఎందుకు వెళ్తున్నారు, ఎందుకు వెళ్ళారు? మా అమ్మ నాన్న ఆస్తులు అమ్మేసి మా మీద ఎంతో ఆశలు పెట్టుకొని నీకు ఒక బ్రైట్ ఫ్యూచర్ కోసము చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ సంగతి మర్చిపోయి మొన్న జరిగినది అదే. అబ్బాయి ఓన్లీ అక్కడ మనకులాగా కాదండి, అక్కడ ఓన్లీ ఈ పిల్లల్ని, మైనర్ పిల్లలను, ఆ అమ్మాయిలను ప్రొటెక్ట్ చేయడానికే ఒక సపరేట్ వింగ్ ఉంటుందండి. సో మన దగ్గర కూడా యాక్చువల్ గా మన దగ్గర అది ఇంప్లిమెంట్ చేస్తే ఎంతమందో అమ్మాయిల జీవితాలు బాగుపడతాయండి. కాబట్టి మన దగ్గర అది ఎప్పుడు చేస్తారో తెలీదు. అక్కడ ఎలాగంటే వాళ్ళు పోలీస్ వాళ్ళు ఈ మైనర్ అమ్మాయిలను, వాళ్ళ పిల్లలను ఎలా సొంతగా చూసుకుంటారో అంత రక్షణగా ఉంటారండి. మీరు ఏమాత్రము అమ్మాయిల పట్ల ఏమాత్రము మిస్బిహేవ్ చేశారంటే మీ లైఫ్ అయిపోయింది. అక్కడికి మీరు జైల్లో ఉండాల్సిందే. మీ పాస్పోర్ట్లు, మీ వీసాలు, మీ కార్డులు అన్ని తీసేసుకొని ఎటువంటి అంటే మెర్సిలెస్ గా బిహేవ్ చేస్తారు వాళ్ళు. మీరు ఏడ్చినా మొత్తుకున్న మీకు కఠిన హృదయమా కరగదండి. బండరాళ్ళు, వాళ్ళంతా బండరాళ్ళు, వాళ్ళు హార్ట్ అంతా స్టోన్ ఉంటది వాళ్ళకి, అలా ఉంటారు. కాబట్టి మీరు చేసే ముందు ఒకసారి ఆలోచన. ఇప్పుడు ఈ అబ్బాయి విషయంలో కూడా జరిగింది. ఓన్లీ 15 సంవత్సరాల అమ్మాయిని ఏం చేశాడంటే చాట్ చేశాడు. ఏంటి మీకు తెలుసుగా, చాటింగ్ అంటే ఏం చేస్తారు, నువ్వు వస్తావా, నేను వస్తానా, మన ఇద్దరం ఎప్పుడు కలుసుకుందాము అనేది ఉంటది. సో ఈ అబ్బాయికి కూడా తెలియదు, ఒక అమ్మాయిలాగా పోలీసు వాళ్ళే చాట్ చేస్తున్నారని తెలియదు. ఏం చేశాడంటే మరి కలుసుకుందాం, ఎక్కడికి రావాలి, మీ ఇంటికే వస్తానన్నాడు. వెళ్ళేటప్పటికి అక్కడ అమ్మాయి లేదు రాదు గారు, పోలీసు వాళ్ళు ఉన్నారు. పోలీసు వాళ్ళు ఉన్నప్పుడు పట్టుకుంటే అబ్బాయి అంటాడు, సారీ, లైక్ నన్ను క్షమించండి, నేను ఇంకొకసారి చెయ్యను. లేదండి, ఇంకొకసారి కాదు, నీకు ఛాన్సే లేదు, ఇంకొకసారి మళ్ళీ చేయను, తప్పయింది. లేదండి, నువ్వు తప్పు చేశావు, పట్టుకున్నారు అంతే.
తీసుకెళ్లి ఇప్పుడు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు నువ్వు జైల్లో ఉంటావు. 10 సంవత్సరాలు 10 సంవత్సరాలు వేస్తారు. మరి ఏంటి నీ లక్ష్యం ఏంటి? ఇక్కడ నువ్వు family ఎందుకు వెళ్ళావు? నీ తల్లిదండ్రుల పరువు ఏంటి? సరే భారతదేశం పరువు అనేది కొంతమంది వల్ల పోతుంది, అక్కడికి వెళ్ళిన తర్వాత అంతే. ఇండియన్స్ అంతేనండి. నేను చాలా మంది ఫారినర్స్ క్లాసెస్ చెప్తాను, వాళ్ళు అంటారు ఎందుకు వై యూ పీపుల్ బిహేవ్ లైక్ దట్. ఇండియన్స్ అంటేనే మాకు కొంతమంది చిరాగ్గా మొహాన్ పెడతారు. ఎందుకంటే మన బిహేవియర్ ఇలాంటి వాళ్ళు. అంటే అందరు కాదండి, కొంతమంది నిజంగా పిల్లలు చదువుకోవడానికి వెళ్ళిన పిల్లలు, వాళ్ళ ధ్యేయం ఏంటి, వాళ్ళ గోల్ ఏంటి, వాళ్ళు ఎందుకు వెళ్ళారు అనేది మర్చిపోకుండా మిగతా కార్యక్రమాలు చేస్తారు. కొంతమంది మాత్రమే ఇట్లాంటి పిచ్చి పనులు చేసి చేసేసి మన గౌరవం, మన మర్యాద, మన దేశ పరువు తీస్తున్నారు. అంతేకాకుండా మీ తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకొని మిమ్మల్ని పంపించారండి. మీరు ఒక ఉన్నత చదువులు చదివి వాళ్ళకు మంచి పేరు తెస్తారని చేశారు. సో ఇప్పుడు ఇవాళ అబ్బాయి పరిస్థితి ఏంటంటే, ఇప్పుడు ఏమంటారంటే తల్లిదండ్రులను బ్లేమ్ చేస్తున్నారు. తల్లిదండ్రులకు కూడా తెలియదండి. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి మీ పిల్లలను మీరు విదేశాలకు పంపిస్తున్నప్పుడు, చదువుకోవడానికి పంపిస్తున్నప్పుడు మాత్రము ఎలా ఉండాలి అనేది మీరు వెళ్లే ముందు మాత్రం కంపల్సరిగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. సో ఇది ఏంటంటే అండి, ఒక అవేర్నెస్ గురించి మేము చెప్తున్నాము. అక్కడ ఎలా ఉంటుంది అంటే, ఇదంతా ఒక పోలీస్ టీం వాళ్ళే చేస్తూ ఉంటారనమాట. ఒక అమ్మాయి చాట్ చేసినట్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఇందులో కూడా అమ్మాయి కాదు చాట్ చేసింది, పోలీసులే చాట్ చేశారు. 15 ఏళ్ళు ఆ అమ్మాయి అన్నప్పుడు మీరు మెసేజ్లు చేస్తుంటే స్టాప్ చేసేయండి. వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా కూడా మనం ఏం డౌన్ అవ్వద్దు. తర్వాత ఇంకొకటి ఏంటి అంటే, 18 ఏళ్ల లోపు ఉన్న వాళ్ళ జోలికి అసలు పోకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వాటికి వెళ్లకుండా మనం వెళ్ళిన పని ఏంటి ఆ పని చేసుకోవడమే ఉత్తమం. ఇప్పుడు ఇందులో 10 ఏళ్లు కఠినంగా శిక్ష విధించినారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ పర్సన్ ని మనం బయటికి తేలేము. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి పిల్లలు వెళ్ళేటప్పుడు అసలు అక్కడ రూల్స్ ఏంటి, ఎలా ఉండాలి, మనం ఏ పని చేయాలి, ఏ పని చేయకూడదు అనేది కంపల్సరిగా పిల్లలు తెలుసుకోండి. తల్లిదండ్రులు కూడా తెలుసుకొని పిల్లలకు చెప్పండి. ఒకవేళ మీకు తెలియకపోతే అక్కడ ఉండే వాళ్ళు ఎవరైనా చదువుకుంటూ ఉంటే వాళ్ళని అడిగి తెలుసుకొని పిల్లల్ని పంపించండి. లేకపోతే ఇక్కడ మీరు బాధపడాలి. మీరు వెళ్ళి అక్కడ వెళ్ళలేరు. మీరు వెళ్ళినా కూడా అక్కడ మిమ్మల్ని ఎవరు అలౌ చేయరు. ఇంత బాధలు పడి మీ ఆస్తిపాస్తులు అమ్ముకొని మీ పిల్లల భవిష్యత్తు బాగుండదని పంపించినప్పుడు ఇవాళ మీకు నలుగురిలో పరువు పోతుంది. పరువు సంగతి పక్కన పెట్టినా కూడా సెకండరీ అయినా మీరెంత బాధపడతారు. నా కొడుకు అక్కడ ఎంత బాధపడుతున్నాడో అని మీరు బాధపడతారు. అక్కడ మెర్సిలెస్ గా పనిష్మెంట్ అనేది కంపల్సరీగా ఇస్తారు. ఫస్ట్ చేతులకు వెనక్కు తిప్పేసి చేతులకు బేడీలు వేసేసి ఇంకా వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళు మొదలు పెడతారండి. మీరు ఏ రికమెండేషన్లు, ఏ మంత్రి గారివి, ఏ మినిస్టర్వి, ఏ ఎమ్మెల్యేవి, ఎంపీలవి ఎవ్వరివి పని చేయవండి. మన ఇండియా కాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి మనం చెప్పడం ఏంటంటే, పిల్లలు చదువుకోవడానికి వెళ్తున్నప్పుడు చదువే మీ ముఖ్యం. ఈ చాటింగ్లు ఇవన్నీ కాదు. చదువుకొని ఉద్యోగాలు చేసిన తర్వాత అప్పుడు మీకు ఏదన్నా కావాలంటే ఫ్రెండ్షిప్ దగ్గరికి వెళ్ళండి. కానీ లేకపోతే ఇలా చేస్తే మాత్రం మీరు జైలు పాలవుతారనేది మాత్రం ఇది 100% ష్యూర్ అండి.